భూమా నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోయారు. కానీ నాగిరెడ్డి మరణానికి కారణాలు మాత్రం చాలా ఉన్నాయని తెలుస్తోంది. వరుస దెబ్బలు భూమాను కుంగదీశాయి. అటు ఫ్యాక్షన్ వార్, ఇటు పొలిటికల్ ఆధిపత్య పోరు, మరోవైపు పార్టీ మార్పులు. వీటికి తోడు భార్య శోభా నాగిరెడ్డి హఠాన్ మరణం నాగిరెడ్డిని దారుణంగా దెబ్బతీశాయి. ఇదే సమయంలో హార్ట్కు బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. దిటవుగల గుండె కాబట్టి ఇన్ని సమస్యలు తట్టుకుని ఇన్నాళ్లు నెట్టుకొచ్చారని సన్నిహితులు చెబుతున్నారు. నాగిరెడ్డి యువకుడిగా ఉన్నప్పుడే కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి అడుగువేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులని భూమా కోల్పోయారు. మరోవైపు నియోజకవర్గంలో రాజకీయంగానూ ముఠా కక్షల పరంగానూ ఒంటరి పోరు సాగించాల్సి వచ్చేది. ఈ క్రమంలో అధికారం అండ అవసరం తప్పనిసరైంది. అందుకే తరచూ పవర్లో ఉన్న పార్టీలోకి భూమా మారాల్సొచ్చేదని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. మంత్రి పదవి కావాలనే డిమాండ్తో టీడీపీలో చేరారు భూమా. అయితే ఆయన ఆశయం నెరవేరకుండానే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ జరగొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన మంత్రి పదవి గురించి చర్చించొచ్చిన తర్వాత రోజే భూమా చనిపోవడం ఆయన అభిమానులకు తీరని శోకం మిగిల్చింది.